హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మహోన్నతుడు, మహాగణుడైన దేవుడు, సర్వాధికారి, సర్వశక్తుడైన దేవుడు గత కాలమంతా కూడా వారమంతా కాచి కాపాడి ఈ యొక్క 4 పునరుద్ధాన దినాన్ని ఇలాగూ ప్రభును స్తుతించి ఆరాధించి ఆయన నామాన్ని ఉచ్చరింపజేసి ఆయన పాదాల దగ్గరకు వచ్చి మనమందరము కూడా బ్రతిమలాడుకునే అవకాశం కలగజేస్తున్న ఆ దేవదేవునికి, నా కన్న తండ్రికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతులు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈ నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అలాగే చేరువచ్చున్న సహోదరి సహోదరులందరికీ వందనాలమ్మా. వందనాలు. అందరూ కూడా బాగున్నారు కదా? ఒక్కసారి బిగ్గరగా సపలు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. నిన్ను ఓడిపోనయ్యా నా పక్షముండగా, నేను కృంగిపోనయ్యా నీవు నా తోడుండగా. నిన్ను ఓడిపోనయ్యా నా పక్షముండగా, నేను కృంగిపోనయ్యా నీవు నా తోడుండగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎవరితో ఉంటేనంట ఓడిపోం మనం? దేవుడు మనతో ఉంటే మనం ఎన్నటికీ ఓడిపోమంట. అలాగే దేవుని స్తోత్రం. అలాగే మన మధ్యలో మరి అజ్రా గారికి కూడా కృప కూడా నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు ఇప్పటి వరకు కూడా. మరి నిలబడింది నేనైతే, మాట్లాడేవారు ఎవరంటండి? దేవుడే. ఇప్పటి వరకు కూడా మరి నిలబడింది అజ్రా గారు అయితే పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడారు. దేవునికి స్తోత్రం. ఒక గ్లాసు గురించి చెప్పారు మీకు, ఉపమానం. అది ఏమంటారండి? ఒక ఉపమాన రీతిలో చెప్పారు. ఏమండి, ఇప్పుడు ఈ గ్లాసు దేనికి సూచిస్తుంది అంటే, అసలు ఆ గ్లాసులో ఉన్న నీళ్ళ మీద, ఆ గ్లాసు మీద నీకు అశ్రద్ధ ఉందా, శ్రద్ధ ఉందా? ఏముందండి? అశ్రద్ధ ఉందా, శ్రద్ధ ఉందా అని చెప్పి అక్కడ ఒక పరీక్ష పెట్టాడు దైవజనుడు. ఏమండి, అశ్రద్ధ శ్రద్ధ ఉందా? ఇక్కడ ఏంటి, అతను మందిరానికి వచ్చి ఏమన్నాడంట, అయ్యా మీ మందిరంలోకి నేను ఎంతో, మీరు బాగా చెప్తారని వాక్యము, అమ్మగారు బాగా చెప్తారు, వాక్యం చాలా బాగుంటుంది, అమ్మగారు వాక్యం వింటే దేవుని శక్తి పొందుకుంటాం, రోగాలు బాగుపడతాయి, అమ్మగారు మాట వింటేనే చాలు బ్రతుకుతాం ఏమండి అనికి మనం పరిగెట్టుకుని వచ్చారు. ఏమండి, అయితే వచ్చిన మనము ఎవరి మీద మనసు ఉంచాలి? దేవుడి మీద మనసు, అమ్మగారి మీద మనసు ఉంచాలంట. పోయిన ఆదివారం చెప్పాను కదా, దేవుణ్ణి నమ్ముకోవాలి, ప్రవక్తల్ని నమ్మాలంట. ఎవరిని నమ్మాలంట అండి? దేవుణ్ణి నమ్మాలి, ప్రవక్తలు నమ్మాలి. నమ్మటం అంటే ఏంటి? లోబడి ఉండుట. ఏండి, లోబడి ఉండుటే నమ్మటము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గనక అతను వచ్చాడు, ఆ కురగాడు వచ్చాడు, కానీ వాడి మనసు అంతా ఎవరి మీద ఉంది? ఏంటి, జనాల మీద ఉంది. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా, వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, శ్రద్ధ అంతా కూడా జనాల మీద, వాళ్ళ మాటల మీద ఉంది. కనుక వాడికి దేవుడి వాక్యము అర్థం కాలేదు. బయట అనుకున్నాడు అమ్మగారి వాక్యం బాగుంటుంది, అయ్యగారి వాక్యం బాగుంటుందని, కానీ మందిరంలోకి వచ్చాక మనసు అంతా ఎవరి మీద ఉంది? జనాల మీద ఉంది. కనుక ఎవరి మీద ఏం చేస్తున్నాడు ఇప్పుడు? అమ్మా, మీ చర్చి ఇంత కాదు అంత కాదు అనుకున్నామని మీరు చాలా బాగా చెబుతారని వచ్చారు. మీ జనం అందరూ, మీ విశ్వాసులందరూ కూడా ఇంకా అది ఇది నానా చెత్త మాట్లాడుకుంటున్నారండి. అసలు మీ విశ్వాసులు ఇలా ఉన్నారు కనుక అసలు నేను మీ మందిరానికి రాను అని చెప్తూ ఉన్నాడు. ఏంటి, మేము విశ్వాసుల మీద దోచేస్తూ ఉన్నాడు. కానీ అసలు వీడి మనసే ఏంటి, వచ్చినవాడు మనసే సరిలేదు. గనక మంచి టెస్ట్ పెట్టారు సేవకుడు. ఏంటి, ఆ నీళ్లు పట్టుకెళ్ళిన బయటికి తిరిగమన్నప్పుడు మనసంతా ఎవరి మీద ఉంది? ఆ గ్లాసు మీద. ఆ గ్లాసులో ఉన్న నీళ్లు చుక్క వరకకుండా, నీళ్ళు నీకు ఎలాగ ఇచ్చాను, ఎంత నిండుగా ఇచ్చాను అంత నిండుగా నువ్వు జాగ్రత్తగా పట్టుకొచ్చి నాకు అప్పగించాలి అని చెప్పి షరతు పెట్టాడు. ఏండి, ఇప్పుడు ఈ చుట్టూ తిరుగుతూ అమ్మో నేను ఏమైనా సరే ఈ పరీక్షలో నెగ్గాలి, ఈ టెస్ట్లో నేను నెగ్గాలి, ఈ టెస్ట్లో నేను పాస్ అవ్వాలని చెప్పి గురి కలిగి ఉన్నాడు. కనుక ఏండి, ఆ టెస్ట్లో పాస్ అయ్యాడు. ఈరోజు దేవుడి మందిరానికి వచ్చిన మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో పాస్ అవ్వాలి, ఆ టెస్ట్లో పాస్ అవ్వాలి అంటే మన మనసు అంతా ఎవరి మీద ఉండాలంటండి? దేవుడి మీద ఉండాలి. దేవుని యొక్క వాక్యం మీద మన మనసు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కన్నులు చూచెను దేవుని కార్యాలు. కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు. పాడాలందరూ కూడా.
నీ పాదాలు ఇప్పటి నుండి నీ కనులు చూచిన దేవుని కార్యాలు ఉందిలే దీవెన ఎందుకో వేదన ఉందిలే దీవెన ఎందుకో వేదన పొందిన వేదన దేవుడే మరచునా పొందిన వేదన దేవుడే మరచునా కన్నులు జారిన కన్నీళ్ళు తడిపిన దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కన్నులు చూచిన దేవుని కార్యాలు కన్నులు జారిన కన్నీళ్ళు తడిపిన దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కన్నులు చూచిన దేవుని కార్యాలు ఇప్పటి నుండి నీ కన్నులు చూచిన దేవుని కార్యాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరులారా, మరి దేవుని కార్యాలు మన కన్నులు చూడాలంటే ఏండి మనం ఎవరి పాదాలు తడపాలంట? అమ్మా, ఎవరి పాదాలు తడపాలి? దేవుని పాదాలు తడపాలి. దేవునికి స్తోత్రం. రాయుల పాదాలు కాదు, చెట్టు చేమ పాదాలు కాదు, రాయారప్ప పాదాలు కాదండి. ఎవరి పాదాలు తడపాలంట? దేవుని యొక్క పాదాలు తడపాలంటే దేవుడి పాదాలు ఎక్కడున్నాయి? దేవుని దగ్గర, దేవుడి మందిరంలో ఉన్నాయి గనుక ఆయన పాదాలు తడపడానికి ఆయన యొద్దకు మనము రావాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. చక్కగా మంచి మాటలు ఎజ్రా గారు చెప్పారు. దేని గురించి చెప్పారండి అమ్మా? శాంతి. మనకు శాంతి కావాలంటే ఎక్కడికి రావాలి? శాంతి సమాధానకర్త అయిన దేవుడు మన మధ్యన నివాసం చేస్తున్న దేవుని దగ్గరికి మనం రావాలి. కూర్చోవాలరా. రే ఎస్వి కూర్చోండిరా. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మ, చింతతో వేదనతో ఉన్నవారు అందరూ మరొక్కోసారి చప్పట్లు కూడా మీ చింత యాదన పోనుగాక. ఆమేన్. మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. కానీ మన దేవుడు సమాధానకర్త. ఏ దేవుడు అయి ఉన్నారంటండి? సమాధానకర్త అయిన దేవుడు. మన దేవుడు చింత అన్ని కూడా తీసివేసే దేవుడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మంచిదండి. ఒక వాక్యం చెప్పి నేను ముగించేస్తాను త్వరగా. ఆ పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమకాండము 3వ అధ్యాయము, నిర్గమకాండం 3వ అధ్యాయం మొదటి నుండి దేవుడు మోసే మిద్యాని యాజకుడైన ఇత్రోనుతో మోసే మైదాన్ ఏంటి మిద్రోను యాజకుడైన ఇత్రోతో తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యములో అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన మోరేబునకు వచ్చాను. దేవునికి స్తోత్రం. ఈ వాక్యాన్ని విత్తుచుండగా వినే చెవులు లోబడే మనస్సు బిడ్డలకు ఇచ్చి నా మానవ సభ మరుగు చేసి పరిశుద్ధాత్మ దేవా నీ ముఖ దర్శనం ఇచ్చి సూటిగా తేటగా మాతో అందరితో కూడా మాట్లాడి మీరు మాత్రమే మహిమ ఘనత కీర్తి ప్రభావాలర్పించుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కూర్చుందామండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే నా ప్రియ సహోదరులారా, ఇక్కడ మోసే గారంట ఏమండి మిద్రోను యాజకుడైన ఇత్రో తన మామ మందని మేపుతూ ఉన్నాడంట. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎవరి మంద మేపుతున్నారంటండి? తన మామ మందను మేపుతూ ఉన్నారు. అమ్మా, దేవునికి స్తోత్ర. వాక్యంలోకి వెళ్ళినప్పుడు కదలకూడదు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మంచినీళ్ళు తాగకూడదు. వాక్యం అయ్యే వరకు మంచినీళ్ళు తాగకూడదు. బయటికి గట్ట తిరగకూడదు. పిల్లలు ఉంటే కనుక మనం సాధన పరచుకోవాలి. అమ్మా, దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మంచిదండి. మరి యొక్క దేవుని యొక్క లేఖనాలు మనం చూస్తే మోసే గారు తన మామ గొర్రెలను తీసుకుని తోలుకునంట అరణ్యంలోకి ఏ పర్వతం దగ్గరికి వెళ్ళాడంట అండి? అమ్మా,
మోరబు యొక్క పర్వతం దగ్గరికి ఇక్కడ వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. గనక పర్వతం దగ్గరికి ప్రియా సహోదరులారా, తన మామ గొర్రెలను తోలుకుని మోసే గారు వెళ్ళారు. మోసే గారు ఇలా గొర్రెలు మేపుతూ ఉండగా ఇక్కడ ఒక విచిత్రమైన గొప్ప సంఘటన అక్కడ జరిగింది. చాలా ఆశ్చర్యకార్యం అన్నమాట. అక్కడ ఏ పర్వతం అంటే అది అమ్మా? మోరేబు పర్వతం. ఏ పర్వతం అంటండి? మోరేబు పర్వతం దగ్గర చక్కగా మేత సమృద్ధిగా ఉందని చెప్పి తన గొర్రెలను తన మామ గొర్రెలను తోలుకుని మోసే గారు మేపడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు మోసే చేతిలో ఏముందంట? ఒక కర్ర ఉంది. ఆ కర్ర పట్టుకుని ఆ గొర్రెలు మేపుకుంటూ మోరేబు పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు అవతల నుంచి ఆ మోరేబు పర్వతం నుంచి పక్కకు తోలికెళ్తున్నప్పుడు ఒక పొదలో నుంచి పొద మండుచూ ఉందంట అండి. ఏ పొద అంట అండి? ఒక పొద మండుచూ ఉందంట. ఆ పర్వతం దగ్గరలో ఒక పెద్ద పొద ఉందంటండి. పొదలోని మండుచు అగ్ని నాలుకలతో కూడి ఒక మంట అగ్ని మండుతూ ఆ పొద మండిపోతూ ఉంది. కానీ పొద అంట పచ్చదనం తగ్గలేదంట. పొద మండుతుంది కానీ పొదంతా కూడా చూడడానికి పచ్చగానే ఉంది. కానీ పొదలో నుంచి ఏం మండుతుందండి? అగ్ని మంట వస్తూ ఉంది. అయితే ఈ మోసే గారు చూసి, అబ్బా ఇదేంటి పొద చూస్తే పచ్చగా ఉంది, అందులోంచి మంట వస్తుంది, అసలు ఎలాగా ఇది సాధ్యము, అసలు ఇంతవేంటని చెప్పి మోసే గారు త్వరగా ఆ పొద దగ్గరికి చూడడానికి వెళ్తూ ఉన్నారంట. వెళ్తుంటే నా ప్రియా సహోదరులారా, వెంటనే ఆ పొదలో నుండి దూత మాట్లాడటం ప్రారంభించింది. మోసే మోసే, ఇది పరిశుద్ధమైన స్థలము, నీ కాళ్ళు నీ కాళ్ళున్న చెప్పులను విడుముము అని చెప్పి దేవుడు మాట్లాడటం ప్రారంభించారు. దేవుని దూత మాట్లాడుతూ ఉంది. ప్రియా సహోదరి సహోదరులారా, ఇక్కడ నీ కాళ్ళున్న నీ చెప్పులను విడుమని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియా సహోదరులారా, ఇక్కడికి వచ్చేస్తే ఇంక కిందకి చదవండి ఒకసారి. అప్పుడు మోసే అంటుండే, ఆ పొద ఎలా కాలిపోలేదో ఆ పొదని నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచుదనని అనుకునేను. దాన్ని చూచుటకు అతడు చూడండి, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోసే 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 అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా నేను. అందుకు ఆయన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు ఇడుముము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశమను. దేవునికి స్తోత్రం. సపట్లు కూడా దేవుని నామమున మహింపరుద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియా సహోదరులారా, ఎప్పుడైతే మోసే గారు ఆ పొద దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారో వెంటనే ఎవరు చూశారంటండి? దేవుడు చూశారంట. దేవుడు చూసి, మోసే మోసే, నీ కాళ్ళను చెప్పులు ఇడుముము, ఇది చాలా పరిశుద్ధమైన స్థలము అని చెప్పి దేవుడు మాట్లాడడం ప్రారంభించారు మోసే గారితో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియా సహోదరులారా, చాలా సందర్భాల్లో పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఇది పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధమైన స్థలము, ఇది భయంకరమైన స్థలము, ఇది చాలా భయంకరమైన స్థలము. ఇవాళ ప్రియా సహోదరు, పరిశుద్ధ గ్రంథాలు అనేక స్థలాల్లో మనం ఈ గ్రంథంలో చూస్తూ ఉంటాం. ఈ 66 పుస్తకాల్లో మనం చాలా దిక్కులు మనం ఈ మాటను చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. దేవుడు మోసే గారితో మాట్లాడి, ఇది పరిశుద్ధ స్థలము, నీ కాళ్ళను చెప్పులు విడిచి రమ్మని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నారు. రెండోది, నువ్వు దగ్గరికి రావద్దని కూడా చెప్తూ ఉన్నారు. నువ్వు దగ్గరికి రావద్దు, జాగ్రత్త అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆ చెప్పులు ఇడిసి రమ్మని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. గనక నా ప్రియా సహోదరులారా, ఆ పర్వతం దగ్గరికి చాలా సందర్భాల్లో ఇశ్రాయేలు ప్రజలతో కూడా దేవుడు మాట్లాడారు. మీరు పర్వతానికి దగ్గరగా రావద్దు, ఆ పర్వతానికి దూరంగా ఉండాలి, అది దేవుడు సంచారం చేసే స్థలము, అది పరిశుద్ధ స్థలం అయి ఉన్నది. గనక ఇశ్రాయేలు ప్రజలతో కూడా దేవుడు మోసేతో చెప్పించారు. ప్రియా సహోదరులారా, అందుకని ఇక్కడ మందిరం మనం చూస్తే ఈ పులిపీఠం ఉంది కదా, ఇది పరిశుద్ధమైన స్థలము. ఈ పులిపీఠం కూడా ఎవరు కూడా తాకకూడదు. దేవునికి స్తోత్రం. చాలామంది బిడ్డలు తెలియక ఏం చేస్తారంటే ఆ బలిపీఠాన్ని ముట్టుకుంటూ ఉంటారు, చేతులు వేస్తూ ఉంటారు. ఇది పరిశుద్ధమైన స్థలము, ఇది అతి పరిశుద్ధమైన
పరిశుద్ధమైన స్థలము గనక ఈ పులిపీఠం అనగా చాలా పవిత్రమైనది. దేవుడు నివాసించే స్థలము, దేవుడు మాట్లాడే స్థలము, దేవుడు నిలబడే స్థలం అయి ఉంది గనక చాలా జాగ్రత్తగా మనము ఈ పరిశుద్ధ ఆలయాన్ని మనం చాలా పవిత్రంగా చూసుకోవాలి. గనక మనం మందిరానికి రాగానే దారబంధం దగ్గర చాలా మంది భక్తులు ఏం చేస్తారంటే ఆ మందిరం దగ్గర రాగానే ఆ దారం దగ్గర నిలబడి ప్రార్థన చేసుకుని మరి లోనకి వస్తూ ఉంటారు. రెండోది, మీరు ఇడిచే చెప్పులు ఎక్కడ పెట్టాలంట ఏమండి? ఎక్కడ పెట్టాలి? దారబంధాల మీద, మెట్టుల మీద మీరు వేసుకున్న చెప్పులు అక్కడ ఎడవకూడదు. ఇది పరిశుద్ధ స్థలం అయి ఉంది కనుక ఆ చెప్పులకి సేవకులే చెప్పవసరం లేదు. మీకు విశ్వాసులే ఒకరికొకరు చెప్పుకుని ఈ చెప్పులు ఇక్కడ పెట్టకూడదు, మనం ఈ స్థలంలో పెట్టండి అని ఎవరో ఒకరు ప్రేరేపించబడి ఆ చెప్పులు ఏరే స్థలాన్ని ఎట్టించేలాగా మనం ఉండాలి తప్ప అవి తీసుకొచ్చి అక్కడ మెట్ల మీద మనం పెట్టకూడదు. అది ఏం స్థలం అంటండి? పరిశుద్ధ స్థలం. ఇప్పుడు మోసే గారు కంగారుగా దేవుని యొక్క వింతను చూడాలని పరిగెడుతూ ఉన్నాడు. ఆ పొద దగ్గరికి వెళ్తుంటే మోషే నీ కాళ్ళను చెప్పులను విడుమ్మని, ఇది పరిశుద్ధ స్థలం అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. వెంటనే ఆ చెప్పులు తీసి పక్కన పెట్టిన తర్వాత మోసే గారితో దేవుడు మాట్లాడడం ప్రారంభించారు. ప్రియా సహోదరులారా, మోసే గారితో దేవుడు మాట్లాడడం ప్రారంభించారు. ఈరోజు మన కాళ్ళకున్న పాపాలు విడిచిపెట్టాలి, మన హృదయానికి ఉన్న పాపాన్ని విడిచిపెట్టాలి, మన శరీరానికి పట్టిన పాపాన్ని విడిచిపెట్టాలి, మన కళ్ళుకు పట్టిన పాపాన్ని విడిచిపెట్టాలి. అందుకనే శరీరాస, నేత్రాస, జీవుడమ, లోక సంబంధమని దేవునికి హేయమైనవి. అందుకనే ప్రియా సహోదరులారా, మన చూపు యందు, నడక యందు, క్రియలు యందు, వినికిడి యందు, ప్రవర్తన యందు ప్రతి పాపాన్ని విడిచిపెట్టి మన క్రీస్తుని దేవుని వెంబడించే వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక మనం జాగ్రత్తగా దేవుని ఆరాధించే విధానం మనం నేర్చుకోవాలి. దేవుడు మోసతో మాట్లాడిన దేవుడు నేడు నీతో కూడా మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రియ సహోదరులరా, కొన్ని వందల సంవత్సరాల కిందట మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. కనుక మనం చాలా జాగ్రత్తగా దేవుని ఆరాధించే విధానము, దేవుని చూసే విధానం కూడా మనం నేర్చుకోవాలి. మోసే ఒక ఇంతను చూడడానికి వెళుతున్నాడు. ఆ పొద ఏంటి, అసలు ఎలా మంట వస్తుంది, అసలు ఆ పొదలో ఎలాగ అగ్ని మండుతుంది, అసలు ఇంత నాలుగులతో ఇబ్బకించబడి ఈ నాలుగులు అగ్ని నాలుగులు తోడుతూ ఉన్నాయి, అసలు ఈ అసలు ఏంటి, అసలు ఈ గొప్ప వింత ఏంటి, పొద కాలిపోలేదు, పొదలో మంట వస్తూ ఉంది, అసలు ఈ గొప్ప విచిత్రం ఏంటని అతడు చూడటానికి వెళ్తూ ఉన్నాడు. ప్రియా సహోదరరా, అది దేవుడు మోసేకి ప్రత్యక్షమవుతున్నాడు అన్న సంగతి మోసేకి తెలియదు. మోసేకి ప్రత్యక్షమయ్యాడు దేవుడు. మోసేకి ప్రత్యక్షమయ్యి దేవుడు మాట్లాడటం ప్రారంభించారు మోసేతో. ప్రియా సహోదరురా, ఈరోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మన పనికి వెళ్ళినా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. మనం ఎక్కడికి వెళ్ళినా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన నా ప్రియ సహోదరులారా, ఈరోజు మీతో కూడా దేవుడు మాట్లాడడం ప్రారంభించారు. ఈరోజు దేవుడు మాట్లాడుతూ మోసేతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడి చెప్తూ ఉన్నాడు. చూడండి, కిందకి చదవండి. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడును, ఏమని చెప్తూ ఉన్నారండి? నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇసాకు దేవుడును, యాకోబు దేవుడును అని చెప్పగా మోసే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవలచెను. దేవునికి సప్పలు కూడా దేవుని మనం మహింపరిద్దాం. దేవునికి స్తోత్రం. వెంటనే దేవుడు మాట్లాడడం ప్రారంభించారు మోషే గారితో. ఇదిగో నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను అని ఎప్పుడైతే దేవుడు మాట్లాడడం ప్రారంభించారో మోసే ఆ దేవుని ముఖము చూడలేకపోయాడంటండి. వెంటనే దేవుని ముఖము చూడలేనంతగా ఆ అగ్ని తన ముఖానికి కొట్టి ఆ తేజస్సు, ఆ మహిమను చూడలేకపోయారంట మోసే గారు. వెంటనే ప్రియా సహోదరులారా, అక్కడ ఏం చేశారు? ఇంకా కిందకి చదువుదాం. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచెదని, పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారి పెట్టిన మొరనింటిని. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. ఎక్కడికి పంపడానికి మోసేని
ప్రియా సహోదరులారా, మోసేను ఐగుప్తు దేశంలో ఉన్న ఫరో చేతుల్లో బంధించబడిన ఐగుప్తు ప్రజలను విడిపించడానికి ఆ బానిస బ్రతుకుతున్న బానిసలుగాను కఠినమైన పనులలో కఠినమైన శిక్ష అనుభవిస్తున్న ఈ ఐగుప్తు ప్రజలందరినీ విడిపించడానికి దేవుడు మోసేతో మాట్లాడటం ప్రారంభించారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. గనుక అక్కడ అంటున్నారు, ఇదిగో మోసే, ఇదిగో ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలందరినీ నేను చూచాను, వారి మూలుగుని విన్నాను, వారి ప్రార్థన విన్నాను, వారి శ్రమను నేను చూచాను, వారి కఠినంగా శిక్షిస్తున్న ఆ రాజు యొక్క పరిపాలన చూశాను, ఆ రాజు చేతిలో కఠినంగా శిక్షించబడుతున్న ఇశ్రాయేలు యొక్క ప్రజల శ్రమను నేను చూశానయ్యా అని చెప్పి దేవుడు మాట్లాడడం ప్రారంభించారు. కొన్ని వందల సంవత్సరాల కిందట మాట్లాడిన దేవుడే ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడి, నీవు కూడా లోకంలో పడిన శ్రమను దేవుడు చూశాడు, నువ్వు లోకంలో పడిన కష్టాలను దేవుడు చూశాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు చూసిన దేవుడే నేడు నిన్ను నన్ను కూడా చూసి ఆయన యొద్దకు నిన్ను నన్ను పిలిచాడు. దేవునికి స్తోత్రం. ఆ లోకమైన బానిసలోను, ఆ లోకమైన కట్టడలోను, ఆ కుల కట్టడలోను, మత కట్టడలోను, ప్రియా సహోదరులారా, ఆ లోకమైన ఆచారాల కట్టడలోను, ఆ లోకమైన బానిసత్వ కట్టడలో మనం కూడా కట్టబడిన మనందరినీ కూడా విమోచించి కటాక్షించి ఆ దేవాతి దేవుడైన దేవుడు మనల్ని కూడా పిలుచుకుని ఆయన దగ్గర రప్పించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల వైపు చూసిన దేవుడు నేడు నీ వైపు కూడా నా వైపుకు కూడా చూశాడు ఆయన. గనుక ఎక్కడున్నాం ఇప్పుడు మనం? ఎక్కడున్నా? ఆయన పాదాల దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఆయన పాదాల దగ్గరికి వచ్చిన మనం ఎలా ఉండాలంట? చాలా నమ్మకముగా ఉండాలి, భయముతో భక్తితో, దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి దేవుని యందు విధేయత కలిగి ఆయనకు లోబడి ఆయన చిత్తానుసారముగాను ఆయనకి ఇష్టానుసారముగాను ఆయనకు లోబడేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎవరికి లోబడాలంటే మనము దేవునికి మనం లోబడేవారిగా ఉండాలి, దేవుని మాట వినేవారిగా ఉండాలి, దేవునికి విధేయత కలిగిన వారిగా ఉండాలి, దేవుని చిత్తాన్ని మనం గుర్తెరిగే వారిగా ఉండాలి. మోషే గారితో దేవుడు మాట్లాడడం ప్రారంభించాక ఇక్కడ చూడండి, నేను చూచాను, నేను విన్నాను అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఆయన. దేవుని స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. నేను చూచాను అని దేవుడు పలికిన పదాన్ని ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా వాడేస్తున్నారు. దేవుని స్తోత్రం. వాడేస్తున్నారు లేదా? నేను చూచాను, నేను ఉన్నాను, దేవునికి స్తోత్రం. నిజమా కాదండి? ఇప్పుడు దేవుడు ఏం చెప్పారు? ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలు పడుతున్న శ్రమ నేను చూచాను అని చెప్తే, నేనున్నాను అని చెప్తే ఇక్కడ కూడా అదే పదము వాడుతూ ఉన్నారు. అంటే ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి ఏం కొడుతున్నారంట? కాఫీ కొట్టేస్తున్నారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. గనక నా ప్రియ సహోదరి సహోదరులారా, గనక ఈ దినాన్ని మనుషులు చూస్తే మనకు ప్రయోజనం లేదు. ఎవరు చూడాలి మన వైపు? దేవుడు చూడాలి. ఇప్పుడు మోసే గారు చూస్తే ఏమైనా ప్రయోజనం ఏమైనా ఉందా వాళ్ళకి? ఇశ్రాయేలు ప్రజలకి, ఐగుప్తు ప్రజలకి ఎవరు చూశారంట? దేవుడు చూచాడు. గనక ఇప్పుడు ఇడిపించడానికి ధైర్యపరిచి బలపరిచి మోసే గారిని పంపడానికి దేవుడు నిర్ణయించారు. మోసేను పంపడానికి దేవుడు నిర్ణయించారు. దేవునికి స్తోత్రం. ఒకవేళ దేవుడే పంపకపోతే కనుక మోసే అంతలో మోసే వెళ్ళగలరా? మోసే అంతే మోసే వెళ్ళగలరా? మోసే అంతటే మోసే వెళ్ళగలడా? ఎక్కడికి? ఐగుప్తు దేశానికి. కఠినమైన రాజు, భయంకరమైన రాజు, కఠిన పనులు చేయించే రాజు, హింస పెట్టే రాజు, భయంకరమైన కఠినముగా వాళ్ళతో పని చేయించే రాజు దగ్గరికి నువ్వు నేను వెళ్ళగలమా? మోసే అంతటి మోసే వెళ్ళగలడా? వెళ్ళలేడు. కానీ మోసేతో మాట్లాడి ధైర్యపరిచి బలపరిచి అయ్యా నువ్వు వెళ్ళాలి అని చెప్తున్నాడు దేవుడికి. ఎందుకు? చదవండి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ పక్కకు తిప్పేసుకును, వెనక్కి వెళ్ళిపోను, ఆంటీ వెనక్కి వెళ్ళిపో. ఆడింకే చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆడు ద్వారా దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు దుఃఖములు వారు దుఃఖములు నాకు తెలిసై ఉన్నది కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి దాన్ని ఇడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశములోనికి అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు,
పేజీయులకు, అవీలకు, ఎపిషీయులకు నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవచించు దేశములకు ప్రవచించు దేశములకు వారిని నడిపించుటకు నేను వచ్చి ఉన్నాను. స్తోత్రం స్తపలు కూడా దేవుని నామమున మహింపరిద్దాం. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇక్కడ చూస్తారండి, చాలా మర్మంతో దేవుడు మాట్లాడటం ప్రారంభించారు మోషే గారితో. వీళ్ళు ఇంత గొప్ప గొప్ప వారందరూ నివసించే దేశానికి వీళ్ళ తోడుకి వెళ్తానికి, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలందరూ తీసుకువెళ్ళటానికి వీళ్ళ శ్రమను చూస్తాను, వీళ్ళ కష్టాన్ని చూస్తాను, వీళ్ళ పడుతున్న వేదన చూశాను, వీళ్ళ దుఃఖాన్ని, వీళ్ళ మొరను, వీళ్ళ మూలుగును నేను చూశాను గనక, విన్నాను గనక వీళ్ళని నేను పాలు తేనె ప్రవచించే దేశానికి తీసుకువెళ్ళటానికి చేయండి నేను వచ్చాను అని చెప్తున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మన దగ్గరికి ఎందుకు వచ్చాడు దేవుడు? ఇప్పుడు వాళ్ళని పాలు తేనె ప్రవచించే దేశాన్ని చేర్చడానికి కొన్ని వందల వేల సంవత్సరాల కిందట వచ్చారు. యెహోవా దేవుడే దిగి వచ్చారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనల్ని మనల్ని ఎక్కడ చేర్చడానికి వచ్చాడు దేవుడు మన దగ్గరికి? తన కుమారుని ఎందుకు పంపించారు? తన కుమారుని ఎక్కడ చేర్చడానికి ఇక్కడికి పంపించాడు ఆయన భూలోకంలోనికి? ఈరోజు నిన్ను నన్ను కూడా మన దగ్గరికి తన సొంత కుమారుడని యేసుక్రీస్తుని ఎత్తుకు పంపించాడంటే మనందరినీ కూడా ఆ పరలోక రాజ్యానికి, ఆ స్వర్గానికి మనందరినీ చేర్చడానికి తన కుమారుని పంపించారు. ఈ ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా పాలు తేనె ప్రవచించే దేశానికి చేర్చడానికి యెహోవా దేవుడే దిగివచ్చి మోసేతో ముఖాముఖిగా మాట్లాడి, ఇదిగో మోసే, వీళ్ళని ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు ప్రజలందరినీ, ఐగుప్తు ప్రజలందరినీ కూడా ఈ పాలు తేనె ప్రవచించే దేశానికి చేర్చడానికి వాళ్ళని ఎంబడించుము, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. అలా చెప్పడమే కాకుండా ఇక్కడ మోసే గారు భయపడుతుంటే మోసే గారితో దేవుడు మాట్లాడటం ప్రారంభించారు. మోసే, ఐగుప్తులో ఉన్న ఫరో రాజును చూసి భయపడకు, ఫరో రాజుకే నువ్వు దేవుడై ఉన్నావు. దేవుని సభలు కూడా దేవుని మనం భయపడదాం. ఫరో రాజుకే నువ్వు దేవుడై ఉన్నావు, అలాగే నీ అన్నైనా అహరోను నీకు యాజకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఏమై ఉన్నాడంటండి? యాజకుడై ఉన్నాడంటండి. ఫరో రాజుకు నువ్వు దేవుడై ఉన్నావు, నీ అన్నైన అహరోను నీకు యాజకుడై ఉన్నాడని చెప్తూ ఉన్నారు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 7వ అధ్యాయం, నిర్గమకాండం 7వ అధ్యాయం. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. 7వ అధ్యాయం హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కాగా యెహోవా మోసేతో ఇట్లా నేను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యమో చూడండి. ఎక్కడ ఫరో రాజుకేనంట దేవుడిగా నియమించాడంటండి. ఎవరిని? మోషే గారిని. తన మోషే అన్న అయిన అహరోను గారిని ప్రవక్తగా దేవుడు నియమించాడంట. ఒకరికొకరు సపోర్ట్గా దేవుడు ఇక్కడ మోషే గారు ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి ఫరో దగ్గరికి వెళ్ళి ఆ ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా పాలు తేనె ప్రవచించే దేశానికి నడిపించడానికి అతను చాలా కఠినమైన వాడు, దుర్మార్గుడై ఉన్నాడు. ఫరో రాజు చాలా కఠినమైన రాజు కనుక ఆ రాజు దగ్గరికి వెళ్తే నన్ను హతం చేసేస్తాడేమో, నన్ను కూడా మరి హింస పెడతాడేమో అని చెప్పి భయపడుతుంటే మోషే గారితో దేవుడు మాట్లాడటం ప్రారంభించారు. పొదలో మాట్లాడిన దేవుడే ఇక్కడ మోసేతో మరి మరొక్కసారి మాట్లాడుతున్నారు. మోసే, భయపడవద్దు, నీకు నేను తోడై ఉన్నాను. ఇదిగో ఫరో రాజుకి నీవు దేవుడు అయి ఉన్నావు. ప్రతి ఒక్కరూ దేవుడికి, ప్రతి మానవుడు, సర్వ మానవాలు దేవుని మాటకి లోపడవలసిందే, దేవుడి మాటకి విధేయత కలిగి ఉండవలసిందే, దేవుడి పాదాల దగ్గర ప్రతి మకాలు వంగవలసిందే, ప్రతి నాలుక ఆయన ఒప్పుకోవలసిందే, ప్రతి శిరస్సు ఆయన పాదాల కింద వంగవలసిందే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు దేవుడిగా ఎంచాడండి. మోషేను రాజుకి దేవుడిగా ఎంచినట్టు చూస్తున్నాం. ఇప్పుడు దేవుడిగా ఎంచబడ్డాడు కనుక దేవుని అభిషేకంతో నింపి ఆత్మతో
నింపి దేవుడు మకామకిగా ప్రత్యక్షమై మాట్లాడి దేవుడు ధైర్యపరిచి బలపరిచి ఎండు తొట్టి సక్కని ఆలోచన చెప్పి, మోసే నువ్వు భయపడవద్దు, నీతో నేను ఉంటాను, నువ్వు మాట్లాడు, నీ నోరు ఉప్పు అని చెప్తూ ఉన్నాడు దేవుడు. మోసే నోటి మాన్యము కలిగిన వాడు నత్తివాడు. అయ్యా నేను ఎలా మాట్లాడగలను, ఎలా లోపడగా, అయ్యా ఇశ్రాయేలు ప్రజలు ఎలా నాకు లోపడతారు, ఈ పరో రాజుల మాట ఎలా వింటాడు, అటు కఠినమైన రాజుతో నేను ఎలా మాట్లాడగలనయ్యా, నా శక్తి సాలదు, నా బలము సాలదు, నా జ్ఞానము సాలదు. ప్రియ సహోదరులారా, మోసేతో దేవుడు అంటున్నాడు, మోసే భయపడకు, నీ నోటికి అహరోనికి ఏంటి, అహరోను తోడుగా ఉంటాడు. నీ నోటికి నువ్వేం మాట్లాడాలో ఏంటి అహరోను మాట్లాడతాడు, నీకు బదులుగా అహరోను మాట్లాడతాడని చెప్తూ ఉన్నాడండి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నీ నోట నా వాక్కు ఉంచుతానని దేవుడు మాట్లాడారండి. మోసే నీకు నేను తోడై ఉంటానని చెప్పారు. ఈరోజు నా సహోదరి, నా సహోదరుడా, శ్రమల గుండగా, కష్టాల గుండగా, వ్యాధుల గుండగా, ఒకేలా ఏ స్థితిలో ఏ పరిస్థితుల్లో మీరున్నా, భయంకరమైన సాతానక శత్రువు చేతిలో మీరు వేలుబాటు అవుతున్నారేమో, సాతాన చేతిలో మీరు బంధించబడ్డారేమో, ఈ పరో రాజు లాంటి సాతానక శత్రువు మిమ్మల్ని మీరు భయపడవలసిన లేదు. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని ఇడిపించే రాజు ఉన్నారు, ఆయన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్ర. మిమ్మల్ని రక్షించే రాజు ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు. మిమ్మల్ని ఆదరించే రాజు ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు. ఆయన ఎద్దకు వచ్చినట్లయితే, ఆయన ఎమ్మడించినట్లయితే, ఆయన మీద ఆనుకున్నట్లయితే, ఆయన సన్నిధిలో మీరు స్థిరపడినట్లయితే, బలపడినట్లయితే, ఆయనతో మీరు సహవాసము చేస్తున్నట్లయితే, ఆయన యందు భయము భక్తి కలిగి మీరు ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే, మీరు ఎట్టు శ్రమలో ఉన్నా, ఇశ్రాయేలు ప్రజలు ఉన్న బానిసత్వమును విడిపించిన దేవుడు మిమ్మల్ని కూడా విడిపించడానికి సమర్థుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మిమ్మల్ని కూడా విడిపించగల సమర్థుడైన దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. సర్వ కార్యములు చేయగల సమర్థుడు, అద్భుతములు చేయగల దేవుడు, ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడు, ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా చేయగల దేవుడు, కొండల పిండి చేయగల దేవుడు మన దేవుడు. ఏం చేయగలడంటండి? కొండను పిండి చేయగల దేవుడు. ఈ కొండలు సముద్రంలో పడమంటే పడిపోద్దండి. అంత గొప్ప బలమైన దేవుని చేతిలో మనం ఉన్నాం. మోసేని దయనపరిచిన దేవుడు నిన్ను దయనపరుస్తున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు కూడా శ్రమలో ఉన్నావేమో, ఈ లోకం శ్రమలో ఉన్నావేమో, కుటుంబం సమస్యలో ఉన్నావేమో, కుటుంబ వ్యాధుల్లో ఉన్నావేమో, నువ్వే కష్టంలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఏ బానిసత్వంలో ఉన్నా, ఏ బంధకాల్లో నువ్వు బంధించబడినా, నేను ఇడిపించే దేవుడు నీకు ఉన్నాడని మాట మర్చిపోవద్దు నా కుమార్తె, నా కుమారుడా, నా సహోదరి, నా సహోదరుడా. నువ్వే స్థితిలో ఉన్నా సరే ఆయన నిన్ను రక్షించగలడు. కానీ నువ్వు చేయవలసిన పని ఒకటి, కొండల తట్టు కనులెత్తాలి. ఆయన వైపుకు కనులెత్తి నువ్వు సహాయం కోరినట్లయితే నేను ఇడిపించగల దేవుడు. అందుకే నేను చెప్తున్నాడు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో దావీదు కీర్తన గ్రంథం 120 అధ్యాయంలో, ఇదిగో ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నేను శ్రమలో నా దేవునికి మొరపెట్టగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చును అని చెప్తూ ఉన్నాడు. ఏమండి, నేను శ్రమలో మొరపెట్టగా, చదవండి అమ్మా, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చిన. సపలు కూడా దేవుని మనం భయపడదాం. ఇశ్రాయేలు యొక్క ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశంలో ఫరో చేతిలో బంధించబడిన, బంధకములో ఉన్న, శ్రమలో వేదనతో దుఃఖముతో బానిసలుగా బ్రతుకుతున్న ఆ ఇశ్రాయేలు ప్రజలను ప్రార్థన అంట దేవుడు వాళ్ళ శ్రమలో ప్రార్థించగా, ఆ శ్రమలో అంటున్నారంట, మమ్మల్ని రక్షించే దేవుడు లేడా, మమ్మల్ని ఇడిపించే నాదుడు లేడా అని చెప్పి వాళ్ళు ఏడుస్తుంటే దేవుడు వెంటనే వారి ప్రార్థన ఆలకించాడు. ఆ శ్రమలో దేవుడు ఏం చేశాడండి? ఇడిపించాడా లేదా? అందుకే ఇక్కడ చెప్తున్నారు, ఇదిగో నేను ఆ శ్రమలో నేను దేవునికి మొరపెట్టగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చును అని చెప్తున్నారు. అదే కిందకి వచ్చేస్తే 121 వచనం, ఇదిగో ఈ దీనుడు మొరపెట్టగా కొండల తోట నా కనులు ఎత్తుచున్నాను, సహాయం ఎక్కడ కలుగును, యెహోవా వలన నాకు సహాయము కలుగును. ఏండి, కొండల తట్టు కొనలెత్తి సహాయం ఎక్కడ కలిగినట్టు ఆ యెహోవా వలనే మనకు సహాయం కలుగును. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎక్కడి నుంచి కలిగిందని సహాయము? యెహోవా వలన కలిగింది. ఈరోజు కూడా నా కుమార్తె, నా కుమారుడా, మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఏ వ్యాధిలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ చింతలో ఉన్నా మీరు భయపడవసరం లేదు. కానీ మీరు చేయవలసిన పని ఒకటే, ఆయన మీద ఆనుకునుడి. యవన మనసు ఆయన మీద ఆనుకున్న వాడిని పూర్ణ శాంతి కలవాడిగా కాపాడును, ఏలయనగా తండ్రి యందు విశ్వాసం ఉంచి ఉన్నాడని చెప్తూ ఉన్నాడండి. యవన మనసు ఆయన మీద ఆనుకుంటేనంట
ఆయన పూర్ణ శాంతిని దేవుడు మీకు అనుగ్రహిస్తానన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగే నడిపించాడు దేవుడు. ఈరోజు మిమ్మల్ని కూడా శ్రమల నుంచి విడిపించి రక్షించి ఆయన కౌగుట్లో భద్రపరచుకుని ఆయన రాజ్యానికి మిమ్మల్ని కూడా వారసులుగా చేస్తును గాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మహోన్నతుడు, మహాగణుడైన దేవుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ఈరోజు నాయన కుమారుడు యజ్రా గారిలో మీరు మాట్లాడారు. ఈరోజు తండ్రి నాయన ఈ దినదాస్త్రాల్లో ఉండి కూడా మీరు మాట్లాడి ఉన్నారు. మోసేకుతో ప్రత్యక్షమై ముఖాముఖిగా మాట్లాడిన దేవుడు ఈరోజు నాతో మాతో కూడా అందరితో మాట్లాడినందుకు వందనాలు. ఈ రోజు నీ బిడ్డలు ఉన్న శ్రమలు, వ్యాధులను, శోధనలు, ఇడుకులు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు అన్ని నీ బిడ్డలు విడిచిపోనుగాక అని ప్రార్థిస్తున్నాను. అంత హీల్ అంత పవర్ అంత నేమతో స్వరలిపి దయచేయండి. సంపూర్ణమైన స్వస్థత నీ బిడ్డలకు కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను. శాంతి, సమాధానం, నెమ్మదిని నీ బిడ్డలకు అనుగ్రహించబడును గాక. కష్టాల్లో, శ్రమల్లో, వ్యాధుల్లో, బాధల్లో నాయన ఇశ్రాయేలు ప్రజలకు తోడై ఉన్న దేవ, నేడు మా బిడ్డలకు మీరు తోడై ఉండమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. సమాధానం, నిరాశ, నిస్పృహలో ఉన్న నీ బిడ్డలందరికీ విడుదల, శాంతి, సమాధానం ఇచ్చి అద్భుతమైన గొప్ప సాక్ష్యాలు నీ బిడ్డలకు ఇమ్మని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో నీ బిడ్డల హృదయాలు ఈ వాక్యమునైనా పదంతల, ముప్పదంతల, అరుదలు, నూరంతలుగా నీరు కట్టి ఫలించి అభివృద్ధి పొంది నీ బిడ్డలు సాక్షులుగా నిలబడుదురుగా కానీ సన్నిధిలో అని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్న పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించదను అన్ని వేళలా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రభు చేసిన కార్యాలు